పొగదాకుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అమ్మలారా, అక్కలారా, షార్ట్ ఫిల్మ్ చూసే ప్రేక్షకులారా, నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి పడటమే చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది నల్లోడు నలుగురు అమ్మాయిలు పడేస్తారంట. ఎవడున్నారా ఈ నల్లోడు? ఒరే నల్లోడా, ఒరే నల్లోడా. రెండుటి ఆపలేదే. నీకెంత ఇవ్వాలో నాకు గుర్తులేదు. నాకు బుద్ధి లేదు. ఇంతకు మనోడేడ్రా? ఏంట్రా అలా ఉన్నావు? మనీ ఉందిరా, కానీ మనశ్శాంతి లేదు. అయితే మందు కొట్టు, లేదంటే ఫిగర్ని పట్టు. అడుగుతాను చెప్తాను. అది అయిందిరా. అంతకుముందు ఒక అమ్మాయి కటింగ్ ఇచ్చాను, వాళ్ళన్న నాకు కోటింగ్ ఇచ్చాడు. మంచి పని చేశారు. అమ్మాయిని పడేయాలంటే 4 బొకేలు 40 జోకులు. ఈజీగా 4 పడతారా? 2 ఆడికి 2 నాకు. అంటే నిప్పులేరు కన్నా? అంతే కదా. రే, 4 పట్టు, నచ్చిందని లైన్లో పెట్టు. రే, నా లవ్ సిన్సియర్ రా. సీరియస్గా పోజిస్తే రామ్దాస్ అవుతాడు, సిన్సియర్గా ప్రేమిస్తే దేవదాస్ అవుతాడు. రే, లవ్ ఇస్ ట్రాష్, లవర్ నీడ్ క్యాష్. నీ లైఫ్ అంతా స్మాష్. యా రే, ఇదంతా కాదురా. ఇప్పుడు నేను చేయమంటారా? కాలేజ్ ఫిగర్ కావాలంటే నోట్బుక్ పట్టు, కత్తి లాంటి ఫిగర్ కావాలంటే ఫేస్బుక్ కొట్టు. వాట్ నెక్స్ట్? వాట్సాప్ అయినా పర్లేదు, వాడుకో. దేవుడా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్కని కుషిపోతోంది. పాప, ఏంటి రగులుస్తున్నావు? పెగలేదా? మేడం, మీరు దేవత మేడం, మీరు దేవత. తమ్ముడు, మీరంతా ఎవరు? అనాథలా? నేను కూడా అనాథనే, కాకపోతే కత్తిలాంటి ఫిగర్ లేని అనాథన తమ్ముడు నేను. కుమ్మండి బాయ్స్. అరే, ఎవరు మీరు? హాయ్. హాయ్. వాడు నీ ఫ్రెండా? ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు? చి. పప్ప వస్తున్నాగు. ఆ అమ్మ నీ ఫ్రెండా? అవును. అమ్మాయి నా పరిచయించేవా? చేస్తే నాకేంటి? ఆ అమ్మాయి పేరేంటి ఫేస్బుక్లో? ఫేస్బుక్లో తన పేరు నిధి. ఓ, ఇక చాలు కుమ్మేస్తా. మనోడు ఫ్రెండ్స్ మాటినే ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. వీడి క్రీమ్ బిస్కెట్ కోసం వెయిట్ చేస్తుంటే వీడికి ఏకంగా బిస్కెట్ ప్యాకెట్ దొరికింది. ఆ 4 బిస్కెట్ల పేర్లు సీత, గీత, గీత, నిధి. రండమ్మా రండి, సిన్నారి పెళ్లి కూతుర్లారా, మీకు సినిమా స్టార్ట్ అయింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసి. ఇది సీత కాదుగా, పెద్ద రోత. సారీ రాము, నా గురించి 2 అవర్స్ వెయిట్ చేసావా? మేకప్ వేసుకోవడానికి 2 అవర్స్ పట్టింది తెలుసా? ఈ 2 గంటల్లో నీ గురించి ఆలోచిస్తూ ఎంత ఆనందపడ్డానో తెలుసా? అబ్బో, వీడి బొట్టు వీడి షర్టు ఏమున్నాడులే. సరే పద. నీ జతగా నేనుండాలి. ఆహా, ఇప్పుడు వీడికి వచ్చిన బిస్కెట్ వేద్దాం. హా, చీ అంటున్నావేంటి? నేనేమైనా తప్పు చేశానా సీత? నా ఫ్రెండ్ వైశాలి ఉంది కదా, దానికి చాలా పొగరెక్కువ. ఏమైంది? దాని బాయ్ ఫ్రెండ్ దానికి 30,000 పెట్టి డైమండ్ రింగ్ కొనిచ్చాడు. దాని గురించి చెప్పి 3 గంటలు నా బుర్ర తినేసింది. ఎంతైనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా స్వీట్ కదా. హా, వాడు స్వీట్ ఏంటి? నీకు స్వీట్ అయినా హాట్ అయినా నేనే. ఈ మంత్ శాలరీ మొత్తం పెట్టి నీకు డైమండ్ రింగ్ కొనిస్తాలే. మ్వా. నీకు జాబ్ వచ్చింది అని తెలిసిన వెంటనే నేను లవ్ చేశా. ఫస్ట్ మంత్ శాలరీ ఇంట్లో ఇవ్వాలని సెంటిమెంట్ డైలాగులు చెప్పి నాకు అపాయింట్మెంట్ పూసావు. సెకండ్ మంత్ శాలరీతో కార్ కొంటానని నాకు బేకార్ మాటలు చెప్పావు. థర్డ్ మంత్ శాలరీతో చీప్గా ఉంటుందని చైన్ కొనుక్కున్నా. ఇంక నువ్వు నాకేం చేసావు? నీకోసమేగా సీత కారు కొన్నాను. అడుక్కు తినరా. అమ్మో డాడీ, ఫోన్ మాట్లాడేసి వస్తాను. 5 సరే minutes. తొందరగా చావు. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు? వీడెవడు? నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, 1,00,000 చెప్పు. వాట్ ఫిష్. ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా సాఫ్ట్వేర్ ఎవ్వరికి ఇవ్వను. ఈ రోజున నా సాఫ్ట్వేర్ కోసం ప్రపంచ దేశాలు మొత్తం పోటీ పడుతున్నాయి. కానీ 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 ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ. బామా, నువ్వు సరిగ్గా మాట్లాడు. నీకు తెలుగు నేర్పించింది నేను. ఓకే, యూ అండర్స్టాండ్? ఓ వాట్ ఫిష్. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే బాయ్. వాట్ ఫిష్ 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 ఫిష్. హే, యూ లుకింగ్ సో సెక్సీ. నచ్చానా? పెచ్చ పెచ్చగా. ఏ అదేంటి యాపిలా? కాదు, పైన అంటే యాపిల్ కంటే పైన ఉండాలని చెప్పి పైనాపిల్ అని పెట్టుకున్నా, నా కంపెనీ పేరు. ఓహో, మీరేం చేస్తుంటారు? ఈ రోజున హైదరాబాద్లో ఇంకా సాఫ్ట్వేర్ బతికుందంటే అది నేను వేసిన భిక్ష. ఓ అలాగా. యా. అమ్మ బేరర్ రా. సార్, మీ షాపులో ఏది కాస్ట్లీ ఐటమ్ ఉంటే అది పట్టుకురా. మా షాప్ అన్ని కాస్ట్లే సార్. ఇట్రారా. హే కూల్ కూల్, ఇంతకీ మీ శాలరీ ఎంత? నా సంపాదన శాలరీ రూపంలో ఉంటుంది, షేర్స్ రూపంలో ఉంటుంది. అయితే మీరు కూడా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ కదా? హే, నువ్వు అక్కడే పప్పులో లెగ్గేసావు. హీఈస్ మై బ్రదర్. ఏ, ఇది నిజమా? ఓ ఆ. ఓ ఓ ఆ. హే, తను వస్తున్నాడు, తనకి ఇవన్నీ నచ్చవు. టేక్ మై నెంబర్ అండ్ కాల్ మీ బ్యాక్. ఓకే? ఓకే, అయితే నెంబర్ చెప్పు. 9848022338. ఓకే బాయ్. బాయ్. ఇచ్చిన ఆ, వీడెవడు? ఎవడు వాడు? వాడా? వాడు రిన్సబ్లు అమ్ముకునేవాడు. ఓ, ఈ మధ్య ఎక్కడికి కూడా వస్తున్నారా? మనలో ఏదో తగ్గిందే. பொங்கல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனின் உள்ளம் கவர்ந்தானே. பொங்கல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயனின் உள்ளம் கவர்ந்தானே. அண்ட கொணடி அரங்கன் என்ன முதினை அண்ட. అప్పా, అమ్మా తల్లి, మన కదా మంచి సంబంధం వచ్చినది. అబ్బాయికి 5 కోట్ల వస్తుందంట. అబ్బాయి పేరు మణిరత్నం అంట. పేరులోనే మనీ ఉంది, రత్నం ఉంది. పేర్లో ఏముందాడి, మనకు కావాల్సింది ప్రాపర్టీ కదా. మనకి వచ్చిన సంబంధాల్లో ఇదే రిచెస్ట్ సంబంధము. ఓకే చేసేమంటావా తల్లి? కొన్ని రోజులు ఆగప్పా, వీడికన్నా పెద్ద బకరా దొరకొచ్చేమో. అమ్మా, ఆశకి కూడా అద్దుండాలి. గేట్ లోపల డాబర్ మ్యాను, గేట్ బయట వాచ్మ్యాను. ఇంట్లో పేరెంట్స్ నిల్లు, అకౌంట్లో మనీ ఫుల్లు. ఓకే చేసేమంటావా తల్లి? సరే అప్పా. అమ్మని అమ్మ, నీకు ఇస్తా ఇప్పుడు చిన్న జలక్.
హలో, అరే మురుగా, ఏమి రాసేస్తున్నావు నువ్వు? ఆ లాకర్ కీస్ తీసి 20 కోట్లు రామానాయుడు గారికి పోడో. అదే మాదిరి అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళి నాగార్జున గారికి 30 కోట్లు పోడో. అరే మొత్తం వైట్లో పోడో, బ్లాక్ లో వద్దు. ఒక ముఖ్యమైన విషయం, ఆ లాకర్ కీసి వేసి గుత్తి జాగ్రత్త. అదిరా మ్యాటర్, అర్థమైంది కదా? జాగ్రత్త. హలో అప్పా. అమ్మా అసలు ఇక్కడెవడో లక్షల కోట్లు అంటున్నాడు, లైన్ లో పెట్టేయమంటారా? మనకు కావాల్సింది అదే కదా, లైన్లో పెట్టి. కాకపోతే చిన్న ప్రాబ్లం అప్పా, అబ్బాయి నల్లగా మంకీలా ఉన్నాడు. మంకీ అయితే ఏముందమ్మా, మంకీ నిండే మనిషి పుట్టాడు. మనకి కావాల్సింది మనీ. నువ్వు కుమ్మే. అయితే ఓకే అప్ప. పోడరా నువ్వు పోడరా పోడు. Excuse me? ఓ ఎస్, యూజ్ మీ. మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా? ఓ, నేను కోట్ల వ్యాపారం చేస్తుంటాను. అవునా? యా. ఆ కోట్లని మీవేనా? ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా ఇంత కలర్ఫుల్గా ఉందంటే అది నా కోట్ల వల్లే. అవునా? యా. అబ్బా తలేవా, రఫ్గా మీకు ఎన్ని కోట్లుంటాయి? 30 బ్లాక్, 40 వైట్, 10 రెడ్, 10 గ్రీను. రెడ్ గ్రీనా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఆగమ్మా, ఆగు. నీ బాధ నాకు అర్థమైంది. మా దగ్గర లేడీస్ కూడా మంచి మంచి అడ్డీస్ ఉన్నాయమ్మా. 40 లో చడ్డీలు, 20 జబ్బల బనీళ్ళు, ఒక రెమెడీ కట్ట. ఇది నాకు అయిన ఉంచుకో. హే ఏంటి? అవునమ్మా, మాది డ్రామా డ్రెస్ కంపెనీ. నీకేం కావాలా? హెచ్చి. ఆగు, ఎడకెళ్ళిపోతున్నా. ఓ చాయా రే చోటు, దో చాయ్ లావో. టండా లావుకి. ఠీకే భయ్యా. ఈ అబ్బా, టీ అయినా చాయ్ ఒకటే కదరా. అసలు నువ్వెవరు? నీకేం కావాలి? నేను సింగునే. నా పేరు గబ్బర్ సింగ్, మా నాన్న పేరేమో సుఖ్వీంద్ర సింగ్, మా తాత పేరేమో మన్మోహన్ సింగ్, మా అమ్మ పేరు హర్భజన్ సింగ్. అది మగోడి పేర్రా. సారీ అండి, సోషల్ వీక్. అసలు నీదే ఊరు? పంజాబ్ అంటే అదే పంజాబ్లో బస్ స్టాండ్ పక్కన లెఫ్ట్ తీసుకుంటే కాయిన్ బాక్స్ వస్తుంది, రైట్ తీసుకుంటే ఆటో స్టాండ్ వస్తుంది. ఆ పక్కనే డూప్లెక్స్ ఇల్లు, అందులో నా ఇల్లు. మ్యాప్లో ఉందగా. ఇవన్నీ ప్రతి ఊర్లో ఉంటాయిరా. నేను మా క్యాస్ట్ వాడిని తప్పితే వేరే వాళ్ళని ప్రేమించను. ఒకవేళ ప్రేమించినా పెళ్లి చేసుకోను. క్యాస్ట్ ఫీలింగా? ఈ మధ్య అమ్మాయిలు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఆగాగు, నీకోసం కవిత రాశా, ఒక నిమిషం లైన్లో ఉండు. ఈ కవిత వింటే నువ్వు నాకు పడిపోతావు. వెచ్చగా ఉండే హైదరాబాద్లో, ఆహా పచ్చగా ఉండే హుసేన్ సాగర్లో, అప్పుడప్పుడు కాళ్ళను తాకి వెళ్లే చిన్ని మురికి అలలు, పట్ట పగలు, ఇట్ట మధ్యాహ్నం, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు. నీ వెనక మా అన్నయ్య. చూస్తే పోసుకోవాలంతే, బాక్సాలే. నువ్వు సింగువా? ఇదేంద్రా? ఇది గొప్ప ఏంట్రా? ఇది గొప్ప కర్చీఫ్. మనోడు 4 అమ్మాయిలకి లేనేసాడు, 3 అమ్మాయిల చేతిలో పులిహోర అయ్యాడు. ఆ బాధ భరించలేక మందేస్తున్నాడు. ఓపెన్ చేస్తే సిన్సియర్లోకి వాల్యూ లేదురా. ఏమైందిరా? 4 అమ్మాయిని సిన్సియర్లో వచ్చేసాను రా. ఎవరిని ప్రేమించినా సిన్సియర్గా ప్రేమించాను రా. బా మందు లవ్ రెండు ఒకటేరా. మందును ముందు అందరూ అసహించుకుంటారు, తర్వాత ఆనందిస్తారు. అదే లవ్ని అయితే ముందు ఆనందిస్తారు, తర్వాత అసహించుకుంటారు. ఒక్కరిని ప్రేమిస్తే ప్రేమరా, ఎంతమందిని ప్రేమిస్తే డ్రామారా. అమ్మాయిలు మ్యారేజ్ చేసిన వాళ్ళు నమ్మర్రా, మేనేజ్ చేసే వాళ్ళు నమ్ముతారా. అందుకే మేనేజ్ చేశా, మ్యాజిక్ చేశా. రే నాన్న, ఒక చెట్టుకు పండు ఉంది, దాన్ని 1 రాయి పెట్టి కొడితే అవివేకం, 4 రాళ్ళు పెట్టి కొడితే వివేకం. నేను ఇది చేశా. నువ్వు సూపర్ మావా. మావా, ఈ రోజుల్లో అందరూ ప్లాంతర్ పక్కడేసి, ఓ సారీ, ఈ రోజులో కూడా మంచి అమ్మాయిలు ఉన్నారు.
కానీ వాళ్ళు ఎదగాలంటే సముద్రంలో ఇన్ని గుండుసూలు తీసుకెళ్ళి పడేసి ఎత్తుకోవడం ఓకే. ఐ ఈజ్ ద, గో ఈజ్ ద, షీ ఈజ్ ద, లవ్ ఈజ్ ద. ఇప్పుడు వెళ్ళొస్తా, దాని ఎవరు తేలుస్తా. పట్టపగలే మంది దగ్గర నీకోసమే వస్తున్నా. మనోడు తప్పు తెలుసుకొని మొదట్లో లవ్ చేసిన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. ఆల్ ది బెస్ట్ రాజా. రా బయటికి. మళ్ళీ వచ్చాడు ఏం చేస్తాడో ఏది గేట్ ఊగుతుంది? ఏంటి నీ గోలా? ఎవరైనా చూస్తే ఐ టాక్ యూ. వస్తున్నా ఆగు. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అసలు నీ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? నాకెందుకు నువ్వు చెప్తున్నావు? అసలు నీకు ఎందుకు వేసి చెప్పాలి? నీ క్యాష్ ఉందా? కలర్ ఉందా? క్యారెక్టర్ ఉందా? యు మీన్ క్యాష్? ఏక్ మినిట్. అదిగో. ఓ సారీ, ఆధార్ కార్డు కదా. క్యాషే కదా, ఎంత కావాలంటే అంత ఉంది. కలరే కదా, మన గ్యారంటీ కలర్. పాప క్యారెక్టర్ అంటావా? అబ్బో, మనం ఏంటి క్యారెక్టరే లేదు. అసలు మీ అమ్మాయిలకి 30 మార్కులేనే. ఓ సారీ, మేము ప్రేమించి 5 మార్కులు ఎక్కువేసి పాస్ చేస్తున్నామే. మీ అబ్బాయిలకి 5 మార్కులేరా? మేము ప్రేమించి ఆరాధించి అభిమానించి 30 మార్కులేసి పాస్ చేస్తున్నాం రా. మీ అమ్మాయిలు లవర్గా వేధిస్తారు, భార్యగా బాధిస్తారు, చెల్లిగా సాధిస్తారు. కమన్ ఎవరిబడి. ఒరేయ్, మేము ప్రేయసిగా ప్రేమిస్తాం, భార్యగా భరిస్తాం, చెల్లిగా అభిమానిస్తాం, చివరికి మా జీవితాన్ని ఇస్తున్నాం కదరా. అలాగా? అంతలేదు మ్యాటర్ ఎక్కడ మీకు? మీరు పులిహార. ఇదేంది ఇది త్రివిక్రమ్ శైలిలా ఉంది. పంచి పలక్నామా. ఒక నిమిషం, బాడీలో గ్లూకోజ్ తగ్గింది. ఒక్క నిమిషం. ఛీ, ఈ అబ్బాయిలందరూ ఇంతే. ఆగబేబీ, ఆడకెళ్ళిపోతున్నా. నువ్వెంత చీటవో నాకు తెలుసురా. నేనా? నేను చెట్టాను కాదు, వాటర్ని. అయినా నువ్వెంత చీటవో ఇక్కడే తెలుస్తుందిరా. నీకో భయంకరమైన నిజం చెప్పనా? ఆ 3 అమ్మాయిలు నా క్లోజ్ ఫ్రెండ్స్ రా. ఆ బొంగులే నాకు తెలుసు. ఆ 3 ఫ్లాంతర పేడలు నీ ఫ్రెండ్సా? ఒక్క నిమిషం రవే, మొత్తం తేల్చేస్తాను అసలు దీన్ని. ఎవ్వరు సీత, ఎవరు? నేను రాహుల్ని. ఏ రాహుల్? ఓ, నీ కోసం కోల్డ్ డ్రింక్ పెట్టుకుని తిరుగుతున్న రాహుల్. సీత 10th క్లాస్ రాహులా? కాదు. 9th క్లాస్ రాహులా? కాదు. ఇంటర్లో రాహులా? కాదు. మరెవర్రా నువ్వు? ఎవరో చెప్పమంటే నవ్వుతావేంట్రా? తాగావా? తాగుబోని సచ్చినోడు. హలో. ఒక్క నిమిషం వెళ్ళండి, మళ్ళీ చెప్తా. చూసావా, ఈ ఫ్లాంతర పకడి ఒక్క డైమండ్ రింగ్ అంటేనే ఇది 4 మార్చింది. దీని నమ్మని అనుమానించావు. సీత ఇలాంటిదా? నీకు బంపర్ ఆఫర్. ఒక్క నిమిషం లైన్లో ఉండు. 2వ ఫ్లాంతర గీత. హలో గీత. హలో, ఎవరు? నేను. ఎవరు? మణిరత్నాన్ని. మణి, నువ్వా? సరే కానీ మన ఫొటోస్ పంపిస్తానన్నా ఇంకా పంపించలేదేంటి? హలో. ఎవరి ఫోటోలు? నీ ఫోటోలే. ఓ, నా ఫోటోలా? నాకు గుంత కళ్ళు, మెల్ల కన్ను, చట్టి ముక్కు, బట్ట తెల. అయినా పర్వాలేదు. అయినా పర్లేదా? అది చాలే. నాస్తి కావాలి నీకు? ఒక్క నిమిషం లేదండి పాప. ఫ్లాంతర పకడి. చూసావా, ఈ ఫ్లాంతర పకడి మనీ ఉంటే ముసలాడు కూడా పెళ్లి చేసుకునేది. 3వ ఫ్లాంతర పేరు చెప్పు. చెప్తా. రీటా సింగ్. రీటా సింగ్? ఆ బొంగేం కాదు. ఒక్క నిమిషం చెప్తా. ఒక్క నిమిషం వెళ్ళండి పప్ప, ఒక్క నిమిషం వెళ్ళండి. హలో. ఓయే. హలో. ఓ బల్లే, ఓ బల్లే బల్లే. ఓయే, నేనా? గబ్బర్ సింగ్. ఒరే ఎదవా, నువ్వా? ఎందుకు ఫోన్ చేసావురా? మొన్న బాగా తన్నాం కదరా, సిగ్గురాలేదా నీకు? రే, నీకు తెలుసు కదరా నాకెంత క్యాస్ట్ ఫీలింగో. ఆఖరికి మా ఇంట్లో కుక్క కూడా మా క్యాస్టే. దానికి కూడా తనలాగా ఉందిరా. నీకా కుక్క కరెక్టే. రీటా, ఇలాంటి 3 ఫ్లాంతర్స్ నమ్మి నువ్వు నన్ను అనుమతిస్తావు. నువ్వు
నీ క్వశ్చన్ చెప్పనా? జిరాక్స్ మిషన్లో రాముడి ఫోటో పెడితే బయటికి నా ఫోటోస్ తెలుసా నీకు? అలాంటి నన్ను అనుమానిస్తావు నువ్వు? నిన్ను కాదు, ఆ మిషన్ని. నీకు దగ్గర అవడం కోసం నీ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగాను. ఏం చేసినా నీ కోసం చేశాను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వు కనీసం ఇంటెలిజెంట్ కూడా కాదు కదా. నేను ఇంటెలిజెంట్ కాదా? ఒక్క నిమిషం. హలో మాస్టారు, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను ఇంటెలిజెంట్ కాదా? వారం నుంచి ట్రై చేస్తున్నాను, నా వల్లే కాలేదే. ఒక్క సెకండ్లో సెట్ చేశాడు అశోక్. ఈ రోజులు నువ్వు కుఫ్లీ అనుకున్నాను, కానీ కుల్ఫీ అని ఈరోజే తెలుసుకున్నాను. అయితే పద కుల్ఫీ తిందాం. పద. కుక్క తొక్క వంకర ఆ మాటకి నిదర్శనం ఈ నల్లుడనండి. ఒక చెట్టుకున్న పండును ఒక రాయి ఇచ్చి కొడితే అది అవివేకం, అదే 4 రాళ్ళు ఇచ్చి కొడితే అది వివేకం. ఆహా, ఈ విషయం తెలియక నేను ఇప్పటిదాకా ఒక మైకి కటింగ్ ఇచ్చానే. ఆహా నల్లుడా, నువ్వు గ్రేట్రా.